వెల్కమ్ బ్యాక్ టు టీ న్యూస్. ఇక పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడింది. నల్లమలలోని మారుమూల తండాలను సైతం గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలుగా మార్చిన తరుణంలో అక్కడి జనం బీఆర్ఎస్ కే సంపూర్ణ మద్దతు పలికారు. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను పెద్ద ఎత్తున సర్పంచులుగా గెలిచారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్ కు నల్లమల ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలోని దట్టమైనటువంటి నల్లమల్ల అటవీలో చెంచుగూడల్లో గెలిచినటువంటి సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దాంట్లో చెంచు లోకంతో పాటు ఎస్టీ ట్రైబల్ ఏరియాలో యువకులు సైతం అక్కడ గెలిచినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా నల్లమల్ల దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళు. అక్కడ నిజంగా కూడా రాజకీయాలకు కొంత దూరం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ మీద అభిమానంతో చాలా మంది కూడా బీఆర్ఎస్ అభ్యర్థులని అక్కడ గెలిపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంట్లో కొంతమంది యువకులుగా సర్పంచ్లుగా గెలిచారు, వార్డు మెంబర్లుగా గెలిచారు, ఉప సర్పంచ్లుగా కూడా వాళ్ళు ఆమోదం పొందారు. వారితో పాటు వాళ్ళను గెలిపించినటువంటి మద్దతుదారులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు నిజంగా కూడా మీకు అమ్రాబాద్ మండలం అంటే దట్టమైనటువంటి టైగర్ రిజర్వ్ అనే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో నివసించేటువంటి మీరంతా కూడా బీఆర్ఎస్ వైపే ఎందుకు మొగ్గు చూపారు? చాలా గ్రామాల్లో కూడా యువకులు గెలిపించుకున్నారు. అంటే ఎందుకు 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 అట్లా సాధ్యమైంది? అది బీఆర్ఎస్ మీద ఉన్న అభిమానం సార్. ఎందుకంటే మా కేసీఆర్ గారు ఇంత పోరాటం చేసి ఇంత ఇది చేసి తెలంగాణ రాష్ట్రం మీద తెచ్చిండు. ఆయన కోసం మేము ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. మాకెవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా మాకు కేసీఆర్ గారు ఉన్నారు, మాకు బీఆర్ఎస్ పార్టీ ఉంది అనే ధీమతోని వాళ్ళ కోసమే ఎప్పుడు పని చేస్తాం, వాళ్ళ కోసం మేము చేసినాము, మేము గెలిపించుకున్నాం సార్. మాది అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ తాండా. మా ఉప్పునుంతల, తిరుమలాపూరు, లక్ష్మాపూరు, మద్దిమడుగు, పదరా ఇవన్నీ మావి వెనుకబడ్డ మండలాలు కాబట్టి మేము వాళ్ళ కోసం పనిచేసినాం, వాళ్ళ కోసం గెలిచినాం. ఇక్కడ ఇప్పుడు మీ నియోజకవర్గం రేవంత్ రెడ్డి కూడా మీ నియోజకవర్గంలో పుట్టినని చెప్తాడు, నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తాడు. మరి ఆయన మాటలు చూస్తే ఎట్లా ఉన్నాయి? తర్వాత మీరు అంటే మీరు మీరు నిజమైన నల్లమల్ల పులులు మీరు, మరి మీరు ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు నల్లమల్ల పులి అంటే మేము పోరాటం చేస్తున్నాం కదా, నిజమైన పులులం మేమే సార్. నిజమైన పులి అయితే కుక్కలాగా వర్లాడు, అట్లా మాట్లాడాడు, అన్ని ఇస్తామని చెప్పారు కదా. మరి 4000 పింఛన్ ఎక్కడ పోయినాయి, రైతు బంధు ఎక్కడ పోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయినాయి, ఇవన్నీ ఇస్తామని చెప్పేసి అంత బూకార్లేపి మాటలు చెప్పి గెలిచి ఇయ్యాలా ఇష్టం వచ్చినట్టు తిట్టడము, గలీజ్గా మాట్లాడము ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? అట్లా మాట్లాడడం కరెక్టేనా? ఈ రోజు కాకపోయినా రేపటి రోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఏం చేయాలనో రేవంత్ రెడ్డి గారికి బజార్లో నిలబెట్టి బట్టలు కూడా వీకి తన్నే రోజులు దగ్గరికి వస్తుంది. అప్పుడు చూపిస్తాం సార్. అప్పటి వరకు మా పార్టీకి మేము పనిచేస్తాం, మా కేసీఆర్ గారి కోసం మేము పనిచేస్తాం, మా బీఆర్ఎస్ పార్టీ కోసం మేము ఏమన్నా చేయడానికే సిద్ధంగా ఉన్నాం సార్. మీరు చెప్పండి, ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిచారు? అంటే మీరు ఎస్టీ ట్రైబల్లో చెంచు ఏరియాలో గెలిచారు. మీ పేరేం పేరు, అసలు ఏం చెప్తారు? సార్ నా పేరు గంటల జయరాం, అది బీకే లక్ష్మాపూర్ తాండా, అమ్రాబాద్ మండల్. నేను సర్పంచ్గా గెలిచినాను. ఈ కేసీఆర్ వల్ల మాకు పాపం దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించినా కానీ ఒక్క గ్రామ పంచాయతీ ఇప్పటిదాకా అసలు గ్రామ పంచాయతీగా చేయలేదు. కేసీఆర్ వచ్చి మాకు అన్ని తండాలను గ్రామ పంచాయతీగా చేసిండు. ఆయన పుణ్యం వల్ల మేము ఇప్పుడు చాలా మంది యువకులము, చాలా మంది సర్పంచ్లు గెలిచి, ఆయన బీఆర్ఎస్ పార్టీ వల్ల మేము చాలా మంది యువకులం గెలిచి ప్రజలకు సేవ చేయాలని ముందరకు వస్తున్నాము. నువ్వు సర్పంచ్ గెలిపించా ఏంటి? మీ పేరేం పేరు, ఏ తండ? నా పేరు ఉడతల శ్రీరు. మా గ్రామం మద్దిమడుగు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మద్దిమడుగు గ్రామం అనేది నిజంగా ఏజెన్సీ ప్రాంతంలో వెనుకబడిన గ్రామం. ఆ గ్రామంలో నిజం చూసినట్టయితే స్కూల్ సకరంగా లేవు, అభివృద్ధి కూడా సకరంగా లేదు. లేనప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో గ్రామాన్ని గమనించి ఓట్లు వేయడానికి, మద్దిమడుగు గ్రామస్తులు ఓట్లు వేయాలంటే దాదాపు 20 కిలోమీటర్ దూరంలో ఉన్న మారడుగు వెళ్లి గ్రామ పంచాయతీకి వెళ్లి ఓట్లు వేసుకునే పరిస్థితి. అలాంటిది కేసీఆర్ గారు మమ్మల్ని ఆకలి దుప్పలతో అడవులతో నశించిపోతున్న ఈ చెంచులకి ఈ మద్దిమడుగు ఈ గ్రామాన్ని వాళ్ళ గ్రామ పంచాయతీగా చేసి, వాళ్ళు ఎక్కడ వెళ్లకుండా వాళ్ళ ఇంటి వద్దనే వాళ్ళ గ్రామ పంచాయతీ కట్టించి వాళ్ళు ఓట్లు వేయాలని ఆనాడు మహానుభావుడు మంచి గ్రామ పంచాయతీ కట్టించి, మేము ఏ అడవులలో వెళ్లకుండా ఎటువంటి జంతువుల మధ్యలో మేము ఆటంకపరచకుండా మమ్మల్ని గ్రామ పంచాయతీ చేసి ఆ గ్రామంలో మాకు ఓటు హక్కు లేదు ఒకప్పుడు. ఈ రోజు మాకు ఓటు హక్కుగా ఒక నిర్మించి మేము కూడా భారతదేశంలో భారతీయుడు కంపల్సరీ ఓటేయాలని ఒక సిద్ధాంతంతో ఆనాడు కేసీఆర్ గారు మాకు మద్దిమడుగులో ఒక మంచి గ్రామ పంచాయతీ కట్టించిన తర్వాత ఈ రోజు మద్దిమడుగులో బీఆర్ఎస్ సర్పంచ్ గెలిపించుకున్నాం. యువకులు ఉన్నారు, నువ్వు ఏ గ్రామ సర్పంచ్ గెలిచావు, ఏ పార్టీకి వెళ్ళి గెలిచావు, ఎట్లా అనిపిస్తావు? మద్దిమడుగు నాది, గ్రామం మద్దిమడుగు. టీఆర్ఎస్ సర్పంచ్ గా
నియమించాను, నన్ను గెలిపించారు ప్రజలు. నేను 54 ఓట్లతోటి మెజారిటీతోటి గెలిచాను. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా మా మండలంలో ఏ మండలంలో రాలేదు. తాలూకు దాకా మాదే, మా మధ్యమడుగులో 64 మెజారిటీగా తెప్పించాము. ఎన్నేళ్ల వయసు ఉంటుంది? ఏ గ్రామానికి సర్పంచ్ అయినావు? బీఆర్ఎస్ కండువా కప్పుకున్నావు? ఎందుకు ఈ కండువా కప్పుకున్నావు? ఎందుకు సర్పంచ్ కావాలనుకున్నావు? బీకి తిరుమలాపురం సర్పంచ్ని నేను. ఎట్లా అనిపిస్తుంది? అమర్వాది మండలం బీఆర్ఎస్ సర్పంచ్గా గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందా. ఓకే, నిజంగా కూడా వాళ్ళు అంటే ఇప్పుడిప్పుడే గెలిచినారు కాబట్టి యువతరం కనిపిస్తా ఉంది. 25 ఏళ్లకి అతను సర్పంచ్ అయినటువంటి పరిస్థితి. వీళ్ళతో పాటుగా మరొక ఎక్కడ మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి? మీ నల్లమల్ల ప్రాంతంలో ఎట్లా గెలిపించుకున్నారు? లింగాల్ మండల్ అంబట్పల్లి విలేజ్ సర్పంచ్గా గెలిచాం. మా మిస్సెస్ అంబట్పల్లి. అంటే సర్పంచ్ గెలిచే క్రమంలో మీకు ఉన్నటువంటి అక్కడ ఇబ్బందులు, ఎట్లా ఇబ్బందులు పెట్టారు కాంగ్రెస్ నాయకులు కావచ్చు? అడుగడుగునా మాకు కక్ష సాధింపు చర్యలు, అధికార దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ యొక్క బెదిరింపులకు పాల్పడడం, వాళ్ళు నమ్మక ద్రోహానికి పాల్పడడం, ఎన్నో కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఎంతో భయభ్రాంతులకు గురి చేశారు. మా వెంబడి జరిగిన కార్యకర్తలకు కూడా ఫోన్ చేసి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఏర్పాటు చేసిండ్రు. మీరమ్మా, మీ పేరు, ఏ ఊరు సర్పంచ్? నా పేరు శ్రీవాణి సార్. అంబట్పల్లి విలేజ్ మాది. మేము కేసీఆర్ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాం. మా మావయ్య గారు, మా హస్బెండ్ గారు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం నేను సర్పంచ్ గెలిచినాను. వాళ్ళ అడుగుజాడల్లో ఉంటాను. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తాం సార్. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ కొత్తగా గెలిచినటువంటి సర్పంచులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.